అలాగే రామకృష్ణ పరమహంస చెప్పాడని వివేకానందుడు వెళ్ళిపోయాడు. అక్కడ నాకు అడ్రస్ లేదు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, నా చుట్టాలు లేరు, నా బంధువులు లేరు. కానీ పంపించిన గురువులు వెనక నుంచి చూసుకుంటూనే ఉంటారు. మరి ఆయన చేతిలో చిల్లు కవ్వ లేకుండా వెళ్ళినప్పుడు వెళ్ళమన్నారు గురువు గారు, వెళ్తానని మాట ఇచ్చాను. ఎలాగా అని ఆ వివేకానంద రాక్ మీద ఇప్పుడున్న ప్లేస్ ధ్యానంలో కూర్చున్నాడు. మరి అక్కడి నుంచి ఫారినర్స్ వస్తారు ఇండియా. ఆవిడ అక్కడికి ఊరికే సైట్ సీన్కి వచ్చిన సోదరి నివేదిత, ఈయన మొక్కలను ఇంత వచ్చేస్తుందేంటి, ఈయన ఏం చేస్తున్నాడు ఇలా కళ్ళు మూసుకుని అని ఆయన కళ్ళు తెరిచే వరకు కూర్చుంది. ఏంటి స్వామి మీరు చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నాను. ఎందుకు స్వామి అంటే నా గురువు ఒక పని చెప్పాడు, అది చెయ్యాలి, నా చేతిలో డబ్బులు లేవు, నేను ఎలా వెళ్ళను అని ఆలోచిస్తున్నాను. నేను ఏం చెప్పాడు స్వామి అంటే ఇలా విదేశాలకు వెళ్ళి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్పమని చెప్పారు గురువు గారు. మరి నేను వెళ్ళాలంటే నాకు దారి తెలియట్లేదు, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను దారి చూపించమని. స్వామి నేను తీసుకెళ్తాను పదండి అని ఆవిడప్పుడు విదేశాలకు తీసుకెళ్ళింది. తర్వాత తిరిగి ఆవిడ వివేకానందుడు భారతదేశం వచ్చినప్పుడు కూడా వచ్చేసింది. వచ్చి కలకత్తాలో నుండి ఆవిడ ఎంతో సేవ చేసింది. అంటే వివేకానంద శిష్యురాలే అయిపోయింది సోదరుడు. అంటే ఆ ఆధ్యాత్మికతకి అట్రాక్ట్ అయిపోయింది ఆవిడ. ఇంకా ఆవిడ కూడా ఇవన్నీ చూసేటోడికి వైరాగ్యం వచ్చింది. ఇంకా పెళ్లి చేసుకొని ఏం చేసుకోను, ఈ జ్ఞానం పంచాలి, నేను నేర్చుకోవాలని భారతదేశం వచ్చి, ఆ రోజుల్లో స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు మగవాళ్ళ దగ్గర వినడానికి, ఆవిడ వెళ్ళి చెప్పేది అప్పుడు ఆ విధంగా.